ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. సచివాలయంలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించామన్నారు మంత్రి శ్రీధర్బాబు. హైదరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా నగరంలోని పేద మధ్యవర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఒక గొప్ప సంకల్పనతో మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ప్రధానమైన అంశం. అదేవిధంగా 2030 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే లక్ష్యం పెట్టుకొని ఈ లక్ష్య సాధనలో ఈ గ్లోబల్ సిటీని మరి అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఈ ఫలాలన్నిటిని కూడా మరి నగరంలోని పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు చేర్చాలనేదే మా ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో చిన్న పొరపాట్ల వల్ల వారి ఆలోచనని సరిగ్గా పెట్టి ఉంటే ఆ కట్టిన కొద్దో గొప్ప ఇళ్లైనా కూడా నిజంగా నిరుపేదలకి ఉపయోగకరంగా ఉండేవి. అలా చెయ్యని కారణంగా ఏవైతే వారు కట్టాము డబుల్ బెడ్రూమ్ అని చెప్పే వాటిలలో ఎలక్షన్లకి కపుల్ ఆఫ్ మంత్స్ ముందు బెనిఫిషరీస్ ని ఫైనల్ చేస్తే సుమారు 21-22 వేల మంది బెనిఫిషరీస్ ని ఫైనల్ చేస్తే కేవలం 9-10 వేల మంది ఆ బెనిఫిషరీస్ ఆ స్థలాల్లో నివసిస్తున్నారు. దానికి కారణం ఒక్కటే, వారిని అంటరానితనం వలనో లేకుంటే వారు ఈ కోరు ప్రాంతంలో నివసించొద్దని ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన వల్లనో వారందరినీ 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ స్థలం ఆడ విశాలంగా ఉందని ఆడ కట్టి ఆడ ఇచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో చిన్న పొరపాట్ల వల్ల వారి ఆలోచనని సరిగ్గా పెట్టి